ఇవాల్టి ముఖ్యాంశాలు. జనవరి 2వ తేదీన ఏపీ కేబినెట్ భేటీ, రాజధాని అమరావతి నిర్మాణాలు, ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి చర్చ జరిగే అవకాశం. రైతు భరోసాపై అనుమానాలు అవసరం లేదు, సీఎం రేవంత్ రెడ్డి. రైతు బంధు ఉద్దేశం, వ్యవసాయ పెట్టుబడికి సహాయం, జీవో అలాగే ఇచ్చారు, కానీ అమలు చేసే విధానంలో బాధ్యతారహితంగా వ్యవహరించారని మండిపాటు. 72,000 కోట్ల గత ప్రభుత్వం రైతు బంధు వేసింది. సాగులో లేని భూములకు 21,000 కోట్లు ఇచ్చారని ఎద్దేవా. రాళ్లకు, రప్పలకు, గుట్టలకు రైతు బంధు ఇద్దామా అని ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి. ప్రకాశం జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు. ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో పలు చోట్ల స్వల్ప భూకంపం. 2 మండలాల్లోని పలు గ్రామాల్లో 2 సెకండ్ల పాటు కంపించిన భూమి. విజయవాడలో ఘనంగా మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకలు. వైఎస్ విగ్రహం దగ్గర భారీ కేక్ కట్ చేసిన కార్యకర్తలు. దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ. పాల్గొన్న వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు. బంగాళాఖాతంలో వాయుగుండం. ఉత్తర దిశగా కదులుతున్న వాయుగుండం చెన్నైకి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం. విశాఖకు 450 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతం. ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన. రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం.